అమ్మగారు, అమ్మగారు, కనీసం ఈ పాలన తాగండమ్మా. మన ఇంట్లో నిజంగానే దెయ్యం ఉంది సులోచనమ్మ. నైట్ నాకు వార్నింగ్ ఇచ్చింది. అదేవే నాకు కనిపించిందమ్మా. కానీ నిజమో అబద్ధం అర్థం కాక మీతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయానమ్మా. ఎన్ని రోజులు లేంది సడన్ గా నా ఇంట్లోకి దెయ్యం ఎలా వచ్చింది? దాని నుంచి నన్ను నా పాపని ఎవరు కాపాడుతారు? నాకు తెలిసిన పకీర్ బాబు ఒక ఆయన ఉన్నాడమ్మా. నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకురానా? త్వరగా వెళ్ళు. అట్టగా అమ్మా, మీరు జాగ్రత్త అమ్మా. ఈ పకీరే ఎక్కడుంటాడో ఏమో, ఎన్నిళ్ళు తిరగాలో. నాకు డౌటేరా. అరే గూగుల్ మ్యాప్ ఇక్కడ. ఓ కానీ జరా బేటా రండి రండి లోపలికి రండి. आइए बेटा. आता है సేటు बैठिए. వస్తున్నా. సేటు గారు ఇల్లు బలి కట్టించారండి. ఆ దయ్యం రానంత వరకు ఇంటితో పాటు మేము బానే ఉండేవాళ్ళం. ये मेरा बीबी है अपर्णा. शुक्रिया शुक्रिया. టీ अच्छा है. वो టీ नहीं కాఫీ. బేటీ ఎక్కడ? బాతింగ్ చేస్తున్నట్టుంది. ఓహో, డీటెయిల్స్ చెప్పండి సార్. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబు వద్దనుకుంటున్నాం. రాజస్థాన్ లో ఉండే మా దూరపు చుట్టాల అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పే దేల గురించి? దయ్యం కాదు బేటా, నా బేటీ దివ్యాణి గురించి. అబ్బా, మీ బేటీ గురించి కాదు సార్, ఆ దయ్యం గురించి చెప్పండి. ఓ, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తుంది, అసలేం జరుగుతుంది, ఇదంతా డీటెయిల్ గా చెప్పండి ఇప్పుడు. ఓకే బేటా. 2 days బ్యాక్ రాత్రి టీవీ చూసి అందరం పడుకున్న తర్వాత ఏం చేయబోతున్నానో తెలుసా? నీతో రకరకాల ఫోజుల్లో సెల్ఫీ తీసుకోబోతున్నాను. అర్థమైందా? నీ చూపుకి రియాక్షన్. సెల్ఫీకి సీక్రెట్ గా రూమ్ లో ఎందుకనేగా. బయట అయితే ప్రైవసీ ఉండదు, అందులో నైట్ అయితే ఆ దయ్యం నన్ను వదలదు. అందుకే నిన్నిలా నా రూమ్ లోకి తీసుకొచ్చాను. స్టార్ట్ చేద్దామా?
అలా హ్మ్. మాతో మమ్మల్ని కొట్టించి టార్చర్ చేసింది బేటా. ఓ. మ్మ్. ఆ దయ్యం తనకేం కావాలో చెప్పకుండా మీతోనే చెప్పించడానికి ట్రై చేస్తుందంటే నిజంగానే దానికి ఏదో లాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మిగతా దయ్యాలు అలా ఉండవు. ఓకే, సొల్యూషన్ చాలా సింపుల్ సార్, బట్ దాన్ని కనిపెట్టడమే కొంచెం టఫ్. ఇప్పుడు ఏం చేద్దాం బేటా? నైట్ మీతో పాటు మేము ఇక్కడే ఉండి ఆ దయ్యం ప్రాబ్లం ఏంటో కనిపెడతాం సార్. ఠీకే బేటా, నిన్నలాగా ఈ రోజు మాత్రం మిస్ చేయకండి. హే, సార్ నిన్న వ్యాపారం అయిపోయిందిలే గానీ ఇవాళ కాల్ షీట్ ఫ్రీ చేద్దాం. హ్మ్? బహుత్ శుక్రియా బేటా, బహుత్ శుక్రియా. ఓకే సార్, మేము 7 కంతా వచ్చేస్తాం. బహుత్ శుక్రియా బేటా. థ్యాంక్ యూ. వస్తాం. ఆ, అయ్యే. సరే సార్, వెళ్ళొస్తామండి. అలాగే. నమస్తే. రామ్ 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 రామ్. రామ్ రామ్. పదరా. ఏంటి బంటి డల్గా ఉన్నా? మీ మమ్మీ కొట్టిందా? మా అమ్మ చేపల్ని కాలువలో పడేయమంది. పడేసావా? మా అమ్మకి పడేసానని అబద్ధం చెప్పా. ఆయ్ అయ్ భలే ఉన్నాయి. మీ ఇంటికి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ బంటి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కొత్త ఫ్రెండ్స్ను తీసుకొచ్చాను, చూడండి ఒకసారి. వీటితో ఆడుకోండి. లోపల కలపాలా? ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకొచ్చావు బేబీ? పాపం ఆ ఒక్క ఫిష్ కి బోర్ కొడుతుంది మమ్మీ, అందుకని దాని ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను. అసలే మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఇలాంటి పనులు చెయ్యొచ్చా? సారీ మమ్మీ, ఇదే లాస్ట్ టైం, ఇంకా నేను తీసుకురాను. ఓకే. మీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చాయి. అరే, పింకీ బేబీ మళ్ళీ చేపలు తెచ్చిందా? ష్, ఇదే లాస్ట్ టైం. ఓ, ఫకీర్ బాబు కోసమా? ఫకీర్ బాబు ఊరెళ్ళాడంటమ్మా, రాగానే పంపించమని వాళ్ళ ఇంట్లో చెప్పాను. సరే. ముగ్గురు ఫైట్ చేసుకోకుండా ఆడుకోవాలి. మమ్మీ, ఈ పిక్ చూడు ఎంత క్యూట్ గా వచ్చిందో. మణిరత్నం సినిమాలో హీరోయిన్ లో ఉన్నావు బేటీ. థ్యాంక్ యూ అమ్మా. ఇది చూడు మమ్మీ. $10,000 తక్కువకి ఇవ్వలేను సేటు. అర్జెంటుగా డబ్బులు అవసరమై లక్షలు విలువ చేసే నా అదృష్ట లక్ష్మిని అమ్ముతున్నాను.
బావా ఎంత నొక్కేద్దాం? ముందు కాలింగ్ బెల్ నొక్కరా. ఏ పని చేసావు? లేదు, ప్యాంట్ వేసా. ఏ మళ్ళీ వేసావు? ముందు నువ్వు బెల్ నొక్కు. ఏం చేస్తాం? ఏంది బావ ఎంత కొట్టిన తీరు? ఉన్నారా పోయారా? అరే ఒక్క నిమిషం ఆగు. ఫోన్ చేస్తావా? చెయ్యి. నాట్ రీచబుల్ అని వస్తుందిరా. ఆ. ఫోన్ కూడా పనిచేయట్లేదు. మరేం చేద్దాం? డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ రాంగ్ రా. యా పద పదం. మళ్ళీ ఇలా కలుస్తామనుకోలేదు బెహన్. కరెస్టే, అసలు నేను కూడా అలా ఊహించలేదు. అప్పటి నుండి సుత్తనే ఉన్నాను. మన చిత్రకి ఏటైనదక్క? అవక ఆ బుడ్డోడు నేను ఏడకెళ్ళాడు? మన బంగ్లాకి ఒక తాగుబోతోడు హారన్ కొట్టుకుంటూ వచ్చాడు. తుమ్కు యాకే క్యా? వాడింటికి. ఏడి ఆ బుడ్డోడు ఆ తాగుబోతోడు కొడుకా? ఇప్పుడు వాడు తాగుబోతు కాదు, బుద్ధి వచ్చేలా బాగా చితక్కొట్టి వాడిలో మార్పు వచ్చేలా చేశాను. वो ठीक है, तुम यहाँ क्या कर रहे हैं बहन? చూపిస్తా పదా. గుడ్డుగర్లు, పేరు పింకీ. అవును బెహన్, పెద్దవాళ్ళు కొయి నహీ హై క్యా? లాయర్ ఉంది. మన దెబ్బకి ఎక్కడో దాక్కున్నట్టుంది. ఓ పద.
భయపడి బయటికి వెళ్ళిపోయారేమో బెహన్. పాపని వదిలి వెళ్ళదు. ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో దాక్కొని ఉంటుంది. పద. అరే బెహన్, ఇక్కడ 2 బూచీలున్నాయి. బూచీలు. ఫ్రెండ్ని కూడా తెచ్చుకున్నావా? ఇంకొక ఫ్రెండ్ ఉంది. మమ్మల్ని కొట్టకండి దెయ్యాలమ్మలు, మాకేం తెలీదు. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ కాదు, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. వదిలేయమంటున్నారు, వదిలేద్దామా? వదిలేద్దాం. పని లేకపోతే నిద్ర ఎందుకు వస్తుందో ఏమో. మీ అంతటికి మీరే తెలుసుకోవాలా? తెలుసుకునేదాకా మీకు ఈ టార్చర్ తప్పదు. మమ్మీ వీరాలు, మమ్మీ 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 పాప, మమ్మీ వీరాలు.
మమ్మీ. అరే బుజ్జి, ఎందుకురా ఏడుస్తున్నావు? నేను సులోచనమ్మ రూమ్ క్లీన్ చేస్తున్నాం. అవును పిక్కి, నువ్వు గుడ్డుగెలివి కదా, అలా ఏడుస్తావెందుకు? ఏ గుడ్ గోల్ అయినా మమ్మీ కనిపించకపోతే ఏడుస్తుంది. కరెక్టే. పద బేబీ పడుకుందాం. సులోచనమ్మ నువ్వు ఇక్కడే పడుకో. బాయ్ అట్లాగేనమ్మా. సులోచనమ్మ. గుడ్ నైట్. నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలి.